దేవుడు చేసిన కార్యాలను హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. నీ హృదయమును దేవుడికి అర్పణగా ఇవ్వాలి. ఏ హృదయం ఇవ్వాలి? గర్విష్టిపు హృదయం కాదు. గర్వపు మనస్సుతో దేవుని సన్నిధిలో దేవునికి అర్పణ ఇవ్వడం కాదు. ఇదిగో ఇద్దరు వ్యక్తులు దేవాలయమునికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఒకడేమో నేరుగా బలిపీఠం దగ్గరికి వెళ్ళాడంట, ఒకడేమో బలిపీఠం ఎక్కడో గుమ్మము దగ్గర నిలబడ్డాడంట. ఒకడేమో బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు, కానుకలు జల్లినట్లుగా, ధనమును విసిరినట్లుగా అతడు తన గర్వపు యొక్క మనస్థితిని విసురుతున్నాడు దేవాలయంలో. దేవుడు భిక్షగాడా? లేకపోతే దేవునికి తెలియదా? దేవునికి నీ ఆస్తి అంతా లెక్కలేదా? బహుశా నీకు లెక్కేమో, దేవుడికి అసలు లెక్కే లేదు. ఎందుకంటే ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన దగ్గర పోల్చుకుంటే నీ ధనం ఆఫ్టర్ ఆల్. దేవుని దగ్గర ఎప్పుడు గర్వ ప్రదర్శన చేయకూడదు, అహంకార బుద్ధిని చూపించకూడదు. అతను విసురుతున్నాడండి, దేవా ఇదిగో నేను ఇలా ఉన్నాను, దేవా ఇదిగో ఇలా బ్రతుకుతున్నాను, దేవా ఇలా జరుగుతున్నాను, ఇలా ఉంటున్నాడని చెప్పి దేవుని దగ్గర తన ప్రదర్శన చూపిస్తున్నాడు. నా యొక్క హోదా ఏంటో చూడు, నా స్థితి ఏంటో చూడు, నా భక్తి ఏంటో చూడు, నా నడవడిక ఏంటో చూడు, నా బంధువర్గం చూడు, నా ఇల్లు వాకిళ్ళు చూడు, నా రేపు మాపుల బ్రతుకులు చూడు, నేను తిరుగుతున్న స్థితిని చూడని గర్వాన్ని ప్రదర్శించాడు. దేవుడి నీ హృదయాన్ని కోరుకునేది ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం. బలిపీఠము దగ్గర ఉండి దేవుని ఆలయంలో ఉండి ఒకడు ప్రార్థన చేస్తుంటే మరొకడేమో దేవుని బలిపీఠము ఆ మందిరము లోపలికి అడుగు పెట్టుట కూడా స్థానము, ఆ యొక్క స్థితిని లేక, ఆ మనస్సు లేక గుమ్మపు వెలుపటే ఉండి ఆ గుమ్మపు ద్వారము గుండా ఎదురుగా నిలబడి ఆకాశం వైపు కన్నా కనులెత్తుటకు ధైర్యం చాలక అక్కడ ఉన్నవాడు అక్కడే కూలబడిపోయి నేల మట్టుకు తన ముఖమును ఆంచి అంటున్నాడు, పాపిని ప్రభువా, ఈ దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఈ దీనుండి జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఈ బ్రతికిచ్చావయ్యా, నన్ను నడిపిస్తున్నావయ్యా, ఇదంతా నీదే ప్రభువా, నేను ఒట్టి నిమిత్త మాత్రునయ్యా, పగిలిన పెంకు లాంటి వాడిని, నా బ్రతుకు ఆఫ్టర్ ఆల్ అయ్యా నీ ముందు అని దీనుడిగా తగ్గించుకుంటే బలిపీఠం దగ్గర ఉన్నవాడి ప్రార్థన దేవుడికి వినపడలేదంట. ఇదిగో అక్కడ ఉండి మొరపెడుతున్నాడే దీన మనస్సుతో మొరపెడుతున్నాడే, ఆ ప్రార్థన దేవుని చెవిదాకా చేరిందంట. దేవుడు అంటున్నాడు, అతడి కంటే ఇతడు నీతిమంతుడు.